దిత్వా తుపాను బంగాళాఖాతంలో వాయుగుండంగా బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. చెన్నైకు చేరువగా రానున్న మేఘాలు ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ వైపుగా రానున్నాయి. దీంతో వర్షాలు పెరగనున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చలిగాలులు వేస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమ అనేక చోట్ల వర్షాలు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు. బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అతి భారీ. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, రైతులు పంటల ఉత్పత్తి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. తుఫాన్ ప్రభావం ఉండే నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రదేశాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను నియమించాలి. విద్యుత్ అంతరాయం కలిగే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. దిత్వా తుఫాను నేపథ్యంలో ఆదివారం ఆయన దక్షిణ కోస్తా, రాయలసీమ విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. తెలంగాణలో దిత్వా తుఫాను ప్రభావం కనిపించే ఛాన్స్ ఉంది. ఇక ఏపీకి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.